రేపు గురువారం నవమి. పసుపు డబ్బాలో ఇదొక్కటి వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది. 100కు 100% కుబేరులు అవుతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. గురువారం రోజు పసుపు డబ్బాలో ఎవరైతే దీనిని పెడతారో వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ధనానికి లోటు అనేది రాదు. పసుపు గురించి మన అందరికీ తెలుసు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. శుభాలను తెస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. కొంతమంది వంటగదిలో వాడే పసుపుని పూజలలోకి కూడా వాడేస్తుంటారు. కానీ అలా వాడకూడదు. మహాపాపం తగులుతుంది. ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును తాగుతాం. అలా తాగటం వలన ఆ పసుపు అపవిత్రం అయిపోతుంది. అటువంటి పసుపును పూజల్లో వాడితే పాపం తగులుతుంది. కనుక ఎప్పుడైనా పూజా గదిలో ఒక పసుపు డబ్బాను, వంటగదిలో ఇంకొక పసుపు డబ్బాను పెట్టుకోవాలి. రెండింటినీ కలిపేయకూడదు. వంటగదిలోని పసుపు డబ్బాలోని పసుపును వంటలలో వాడుకోవాలి. పూజా గదిలోని పసుపు డబ్బాలలోని పసుపును పూజలకు మాత్రమే వాడుకోవాలి. అలా వాడితేనే మీకు 100% ఫలితం అనేది వస్తుంది. ఇక ప్రత్యేకంగా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో గురువారం రోజు ఇదొక్కటి వేస్తే చాలు. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా పోతాయి. 4 వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. మరి ఇంతకీ గురువారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే ధన సంపాదన పెరగాలని ఆశ పెడుతూ ఉన్నారో, ధన సమస్యలు పోవాలని కోరుకుంటున్నారో, ధన ఆకర్షణ కలగాలని అనుకుంటూ ఉన్నారో, రేపు చక్కగా గురువారం రోజు ఉదయం మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక చిన్న పేపర్లో కొద్దిగా జీలకర్రను, ఒక దాల్చిన చెక్క ముక్కను, 3 లవంగాలు, 3 యాలకులు వేసి చిన్న పొట్లంలాగా కట్టండి. ముందైతే ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో కొంచెం జీలకర్రను వేయండి. అంటే ఒక 1/2 స్పూన్ జీలకర్రను వేయండి. జీలకర్రకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. జీలకర్రకు మన కష్టాలను తొలగించే గొప్ప శక్తులు ఉన్నాయి. జీలకర్రతో ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. కనుక ముందు జీలకర్రను వేయండి. ఆ తర్వాత ఆ పేపర్లోనే చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేయండి. దాల్చిన చెక్క అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దాల్చిన చెక్క మంచిని తెచ్చిపెడుతుంది, చెడును పోగొడుతుంది. ఆ తర్వాత 3 లవంగాలను, 3 యాలకులను పేపర్లో వేయండి. లవంగాలు, యాలకులు కూడా సుగంధ ద్రవ్యాలలో ఒకటి. లవంగాలతో మరియు యాలకులతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలు, చాలా మంగళకరమైనవి. కనుక వీటన్నింటినీ కూడా పేపర్లో వేయండి. ఆ తర్వాత వీటన్నింటినీ చిన్న పొట్లంలాగా కట్టండి. కొంచెం ధూపాన్ని ఈ పొట్లానికి చూపించండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ కుడి చేతితో పట్టుకొని మాకు ఉన్న ధన సమస్యలు పోవాలి, ధన లాభం కలగాలి, 4 వైపుల నుండి ధనం రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి పసుపు డబ్బాలో వేసేయండి. ఇలా చేయటం వలన అనేక మార్గాల ద్వారా ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. సంపాదన పెరుగుతుంది. సంపాదన మార్గాలు తెలుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కనుక అందరూ కూడా రేపు పసుపు డబ్బాలో ఈ పొట్లాన్ని వేయండి. ఇలా వేసిన పొట్లాన్ని 3 నెలల తర్వాత తీసి పారే నీటిలో పడేయండి. ఈ 3 నెలలలోపే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీరు సాటిస్ఫై అయ్యేంత ధనం వస్తుంది. ఒకవేళ మీ సమస్యలు తీరకపోతే మళ్ళీ ఇంకొకసారి ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం మాత్రం వస్తుంది. కనుక అందరూ కూడా పసుపు డబ్బాలో ఇది వేసి శుభ ఫలితాలను పొందండి. రేపు గురువారం చాలా మంచి రోజు. సాయంత్రం 6 గంటల లోపు రహస్యంగా ధనియాల పొడితో ఒక పరిహారం చేస్తే చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఒక్క రోజులోనే మీరు అద్భుతాలని చూస్తారు. అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. కష్టాలు, సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది.
ధనియాలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళుతున్నప్పుడు వంటగదిలో ఉండే 2 ధనియాల గింజలను తీసుకుని నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా ఆ పనిలో విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువారం రోజు ధనియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆర్థిక కష్టాలు పోతాయి, ధనం వస్తుంది. అంతేకాదు శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. దుష్ట పీడలు, దుష్ప్రభావాలు ఇలా ఎటువంటి పీడలు ఉన్నా పోతాయి. మన పూర్వీకులు మనకన్నా దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కారణం వారు ప్రకృతికి అనుగుణంగా జీవించేవారు. తన అభివృద్ధికి ఆటం కలిగిస్తున్నాయని ఏ జీవిని వేటాడలేదు. ప్రకృతి ఇచ్చిన వాటిని విధ్వంసం చేయలేదు. అంతేకాదు వారు వంటగదిని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉండేది. వంటగదిలో దొరికే ఎన్నో పదార్థాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని మన పెద్దలు గుర్తించారు. అటువంటి వాటిల్లో ధనియాలు ముఖ్యమైనవి. పీరియడ్స్ సమయంలో 6 గ్రాముల ధనియాలను ఒక అర-లీటర్ నీళ్లలో కలిపి సగం నీళ్లు అయ్యేంత వరకు మరిగించి ఇందులో పటుక బెల్లం లేదా తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే రక్తస్రావం ఆధిక్యత తగ్గుతుంది. పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి. మధుమేహాన్ని అంటే షుగర్ని నివారించడంలో ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ధనియాల పొడి కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది. ధనియాలను పొడి చేసి ఒక గ్లాసు నీళ్లలో చేర్చి మరిగించి చల్లారిన తర్వాత వడకట్టి తాగితే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే అద్భుతమైన ప్రయోజనం కనిపిస్తుంది. ఇలా ధనియాలకు పరిహారాల పరంగా ఎంతో ఫలితాన్ని అందిస్తాయి. ధనియాలను పొడి చేసి ఆ పొడితో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి రేపు గురువారం రోజు ధనియాల పొడితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యల వలన సతమతమైపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నవ సమాజంలో ఏ చిన్న పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకుని ఉన్న విషయంగా మారింది. అందుకే ప్రతి మనిషి డబ్బులు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కొంతమందికి కలిసి వచ్చి కావలసినంత డబ్బు వస్తుంది, కానీ మరికొంతమందికి మాత్రం ఎంత కష్టపడినా సరిపడా ధనం రాదు. ఎప్పుడు దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తుందని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు. ఇలా సరిపడా ధనం సంపాదించలేక బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో సతమతమైపోయేవారు రేపు గురువారం రోజు రహస్యంగా ధనియాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. కానీ ఈ పరిహారం చేసేవారు రహస్యంగా చేయాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఫ్రెండ్స్కి కానీ, ఇంట్లో వారికి కానీ ఎవరికి కూడా చెప్పకూడదు. చాలా రహస్యంగా చేయాలి. ఇంటిలో కాకుండా ఎవరు తిరగని చోట, చెట్లు ఉన్న చోట ఈ పరిహారాన్ని చేయాలి. అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేయాలి అనుకుంటున్నారో వారు ఒక గ్లాసును అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని తీసుకొని చెట్లు ఉండే చోటుకు వెళ్ళండి. ఎవరూ తిరగకుండా ఉండాలి. ఆ ప్లేస్లోనే చెట్లు కూడా ఉండాలి. ఇలాంటి ప్లేస్ను ముందే చూసి పెట్టుకోండి. ముందు ఆ ప్లేస్లో ఏదైనా ఒక చెట్టు కింద కూర్చుని చిన్న గొయ్యని తవ్వండి. అంటే మీరు గ్లాస్ తెచ్చుకున్నారు కదా, ఆ గాజు గ్లాసు పట్టేటట్లు గొయ్యి తీయండి. మామూలు గ్లాసు, ప్లాస్టిక్, ఇత్తడి, స్టీలు ఇలా ఏ గ్లాసు తెచ్చుకుని అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. మీరు గొయ్యి తీసిన తర్వాత గ్లాసులో ధనియాల పొడిని వేసి మీ కుడి చెయ్యిని ఆ గ్లాసు మీద మూతలాగా పెట్టి, దేవుడా నాకు తీవ్రంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోయి ధన రాబడి రావాలి, తరతరాలకు తరగని ఐశ్వర్యంతో నేను నా కుటుంబం తరతరాల వరకు సంతోషంగా జీవించాలని మీ కోరికను చెప్పుకున్నాక, ఆ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ గ్లాసును ధనియాల పొడితో సహా గొయ్యలో పెట్టి మట్టితో పూడ్చివేయండి. ఆ తర్వాత మీరు నిలుచున్న చోటే మీ చుట్టూ మీరు 11 సార్లు స్వీయ ప్రదక్షిణలు చేసుకుని అక్కడి నుండి ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయి. త్వరలోనే మీరు కోరిన విధంగా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.
మీకు అంతా మంచే జరుగుతుంది. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడు అయినా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు 1 గ్లాసు మరియు ధనియాల పొడితో ఈ చిన్న పనిని చేసి ధన సమస్యలను తొలగించుకుని ఆనందంగా జీవించండి.